బోయిన్పల్లి వినోద్ను ఎంపీగా గెలిపిస్తే ఢిల్లీకే పరిమితమయ్యారన్నారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బొడిగె శోభ. బండి సంజయ్ను గెలిపిస్తే పార్లమెంటులో ప్రజాగళాన్ని వినిపించారని తెలిపారు. కరీంనగర్లో బండి సంజయ్ తరపున ఆమె తొలిసెట్ నామినేషన్ దాఖలు చేశారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలను గమనిస్తున్నారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతవడం ఖాయమన్నారు బొడిగె శోభ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లా పార్లమెంటు పరిధికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాలేదు. అసలు ప్రజలకి చూయిస్తలేరు కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అంటే ఇవాళ వినోద్ కుమార్ 2 సార్లు ఎంపీగా గెలిచి కరీంనగర్కి ఏం చేసిండనేది ప్రజలందరికీ తెలుసు. తను గెలిచిన తర్వాత ఢిల్లీకే పరిమితమైంది, కానీ ఏనాడు ప్రజల్లోకి రాని వ్యక్తి అంటే వినోద్ కుమార్ ఒక్కరే. కానీ బండి సంజయ్ అన్నను కరీంనగర్ ప్రజలు పార్లమెంటుకు పంపించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పాదయాత్ర చేస్తూ 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేస్తూ కల్వకుంట్ల కుటుంబ పాలన మీద యుద్ధం ప్రకటించిన గొప్ప నాయకుడు, దమ్మున్న లీడర్ బండి సంజయ్ అన్న. మరి వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వల్ల 6 గ్యారంటీలతోని అబద్ధాలతోని అధికారంలోకి వచ్చి 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మరొకసారి మోసం చేయడం కోసము ఈ పార్లమెంటు ఎన్నికలలో అబద్ధాలు చెప్తుండ్రు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల తర్వాత మళ్ళీ మేము అమలు చేస్తామంటున్నారు. కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పాలన ఏంది, వాళ్ళ అబద్ధాలు ఏందనేది మొత్తం ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఉంది, తెస్తామన్నది కూడా. కాబట్టి ఇక్కడ బండి సంజయ్ను కూడా రెండోసారి పార్లమెంటుకు మంచి మెజార్టీతో పంపించాలన్న ఒక ఆలోచన, ఆరాటము ప్రతి ఒక్కరిలో ఉంది, ప్రజల్లో అందరిలో ఉంది. కాబట్టి రెండోసారి బండి సంజయ్ను ఎంపీగా గెలిపిస్తూ మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చూడాలని ప్రజలందరూ కూడా ఆలోచనలో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇది పక్కా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటయ్యే రోజులు వస్తున్నాయి. అది తప్పకుండా ఒకటైతాయి. ఆ 2 పార్టీలకు మాత్రం కరీంనగర్ పార్లమెంటు ప్రజలు డిపాజిట్లు గల్లంతు చేస్తారు. ఈ 2 పార్టీలు కాచుకొని చూడాలని కూడా మరొకసారి వాళ్ళకు గుర్తు చేస్తూ బండి సంజయ్ను గెలిపించుకోవాలని బొడిగె శోభక్క గాలన్నగా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను.